యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటేనా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయినవాడు ఒకడునూ లేడు. కీర్తనలు 40వ అధ్యాయము 5వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 7th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. దావీదు అంటున్నాడు, అయ్యా నా ఎడల ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు చేశావు, కానీ ఇంకా మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పాలనుకుంటే అవి అసలు లెక్కించలేము. అన్ని ఆలోచనలు మా పట్ల, అన్ని ఉద్దేశాలు, గొప్ప తలంపులను కలిగి ఉన్నావయ్యా అని దావీదు స్తుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. ఏస్ బిడ్లారా, అవును, నీ పట్ల నా పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేయడానికి దేవుడు రెడీగా ఉన్నారు. నీ ఎడల ఆయనకి గొప్ప తలంపులు ఉన్నవి. మరి నీ తలంపులు ఎలా ఉన్నాయి? ఆయన తలంపులు అందుకుంటున్నాయా? నేలను చూస్తున్నాయా నీ తలంపులు? ఆకాశము కంటే ఎత్తని ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పరిచర్య పట్ల. నువ్వేమో నాకెవరు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, నా వల్ల ఏమవుద్ది, నా బ్రతికేంటి అని సమస్యల వైపే, ఓటమిల వైపే, పరిస్థితుల వైపు చూస్తున్నా తప్ప ప్రభు వైపు చూడలేదు. ఆయన ఉద్దేశాలను కనుగొనట్లేదు. ఉన్నతమైన ఆలోచనలు నీ పట్ల కలిగి ఉన్న దేవుని పక్కన పెట్టి వాళ్ళని విమర్శించడం, వీళ్ళని విమర్శించడం, సమస్యలు కొని తెచ్చుకోవటం, జరిగిన దాన్ని గుర్తు చేసుకొని ఫీల్ అవ్వటం, పాపం కోసం అడుగులేసి వాటి గురించి ఆలోచించడం, ఇవన్నీ పక్కన పడాయి. మరోవైపు చూడు, ఆయనతో స్నేహం చేయి. ఆయనతో ఎప్పుడైతే స్నేహం చేస్తావో, ఆయనతో కలిసి సహవాసం చేస్తావో, అప్పుడు ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపుల్ని తెలియజేస్తారు. గొప్ప వాటిని ఉద్దేశాలు కలిగి ఉన్నావు, నువ్వు గొప్ప స్థాయికి ఎదుగుతావు. మర్చిపోకు. ప్రార్థన. ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, స్తుతులయ్యా, నీ దీవెనలు మాకు దయచేయండి. నీ ఉన్నతమైన ఆయన తలంపులు మా పట్ల కలిగి ఉన్నావయ్యా. అవి ఎన్ని లెక్క చెప్పారంటాడు దావీదు. బహు విస్తారములు అంటాడు. అయ్యా, అన్ని ఉద్దేశాలు, ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నావు నువ్వు. ఆ ఉద్దేశాలు అందుకుని ఆ కృపకు మమ్మల్ని నడిపించండి, జ్ఞానంతో నింపండి. దుష్టు కన్నా ఎక్కడ నా మీద, మా మీద, ఈ పరిచర్య మీద, కుటుంబాల మీద ఎవరు పడినవద్దయ్యా. వచ్చే ఆదివారం ఎండింగ్ ఫెస్టివల్ సిద్ధపరచండి. ఇప్పటి నుంచి కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. అలాగే త్వరలో యానివర్సరీ కూడా రాబోతుంది, చర్చ్ యానివర్సరీ. ఆ విషయాన్ని కూడా కృప చూపించి కార్యాలు చేయండి. దీవెన దయచేయండి. ప్రతి విధేయతను తొలగించండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. సమస్యలో ఉన్నాను, కృంగిపోయిన వాళ్ళని లేవనెత్తి, పడిపోయిన వాళ్ళని లేవనెత్తి బలపరచండి, స్థిరపరచండి, దీవించండి, హెచ్చించండి. నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించుకొని మహిమ చెందండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేయనివ్వదు. ఆయన అనారోగ్యంగా మనం స్వస్థపరచు. ప్రతి బలహీన తీసేయండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి నాయన. ఉన్నతమైన ఇవ్వండి. ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నవాడు. నీ తలంపులు మా పట్ల గొప్పవి అయ్యా. గొప్ప పొజిషన్లో మా బిడ్డలు ఉండాలి. మేనేజర్లు అవ్వాలి, కంపెనీ సీఈఓలు అవ్వాలి, మేనేజింగ్ డైరెక్టర్స్ అవ్వాలి, కృప తెరవండి. ఆఫీసర్స్ అవ్వాలి, కృప తెరవండి. గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్స్, మంచి జాబ్స్ ఇవ్వండి. ఉన్న చోట్ల హైక్స్ ఇవ్వండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా, టాప్ పొజిషన్కి వెళ్ళాలి, అన్నింటిలో కృప చూపించండి అయ్యా. అన్ని విషయాలు దీవెన దయచేయండి. మా అవసరాలు తీర్చండి, ఎక్కడైనా కాయండి, సంఘాన్ని దీవించండి. ఓన్ ప్లేస్ సిటీలో ఇవ్వండి అయ్యా. ఆ ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. ఆ కేసు కొట్టివేయండి, ఆ చీకటి తొలగించి ప్రతి ఆటంకను కొట్టివేయండి అయ్యా. ప్రతి అవసరాలు తీర్చండి. మీరు ఎక్కడ నిండా కాచి దాచి చేయమని ఇవ్వండి. సర్కస్ గ్రౌండ్ మాకు గిఫ్ట్గా వచ్చినట్టుగా సహాయం చేసి అవార్డ్స్ మీరు ప్రేరేపించండి. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. వెనక్కి గార్డ్స్ వానస్ వాళ్ళని కూడా దర్శించి, మేనేజ్మెంట్ కూడా దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాలు కృప చూపించండి. మా అవసరాలు అక్కడ తీర్చండి. చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, పెద్దల్ని, వృద్ధులందరినీ స్కూల్స్, కాలేజ్ రాకపోతే క్షేమాన్ని యాక్సెస్ అవాయిడ్ చేయండి. స్టడీ చేసిన బిడ్డలను దీవించి జ్ఞానంతో, వివేచన కృపతో నింపండి. రాకపోకలు యాక్షన్స్ అవాయిడ్ చేయండి. అంబులెన్స్ కూడా రాకపోకలు యాక్షన్స్ అవాయిడ్ చేయండి. బిజినెస్ కూడా దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప జీవన పరిచర్య పెరగాలి, రోజు రోజుకు విస్తరించాలా. అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి పరలోక నేస్తాన్ని ఆశీర్వదించండి. కృపనివ్వండి. నన్ను మమ్మల్ని బలపరచండి. కృపాక్షేమాలు దయచేయండి. జయమునివ్వండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి, సీజన్ ఫీవర్స్ని మీరు గద్దించి ప్రతి బలాన్ని తీసేయండి. ప్రతి విధతను కొట్టివేయండి. ప్రతి ఇన్ఫెక్షన్ కొట్టండి. ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం ఎవరు సపరవుతున్న వాళ్ళకి స్వస్థపరచు. ఈనెలకు ఇన్ఫెక్షన్తో స్వస్థపరచండి. లంగ్ ఇన్ఫెక్షన్, ఆయాసంగా ఉన్న వాళ్ళు స్వస్థపరిచి విడుదలిచ్చి కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.